మీ పేరు? నాగభూషణం. ఏ ఊరండి? జానకంపల్లి. జానకంపల్లి నుంచి వచ్చారు. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు ఏదైనా అభివృద్ధి కనిపించిందా? ఓహో, దాని దళిద్రమే లేదు. అది ఊరికి ఈ చేత్తో ఇస్తాడు, ఈ చేత్తో తీసుకుంటాడు. ఇది ఇవ్వడము, ఇది తీసుకోవడము, ఏం లేదు. మరి ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉందండి? ఎమ్మెల్యే ఏమన్నా చనిపోయినా రాడు, ఏమన్నా కావాలన్నా రాడు, అడిగినా కానీ రాడు, పోయినా కానీ లేడని చెప్తారు. ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు పోటీ ఎవరు చేస్తారో ఇంకా దాన్ని తెలదు కదా. ఇక్కడ ఇంకా కాంపిటీషన్ జరగలేదు. ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సీటు ఎవరికి కన్ఫర్మ్ కాలేదు కదమ్మా, కన్ఫర్మ్ ఇంకా కాలేదు. ఇక్కడ పల్లినాథ్ రెడ్డికి వస్తే బాగుంటుంది. వాలంటీర్ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటండి? వాలంటీర్లు అది పార్టీకి లీడర్గా పోషించుకుంటున్నారు తప్ప వాళ్ళు చేసేది ఏంది లేదు. అవి వాళ్ళు లేకోకుండా కానీ మామూలుగా వచ్చేటి వస్తూనే ఉంటాయి. అంతా గవర్నమెంట్కి నష్టం. అంటే వాలంటీర్లు ఇప్పుడు ఇంటింటికి వచ్చి పింఛన్లు అవి ఇస్తున్నారు. ఎట్లు ఊర్లో వస్తే ఇస్తాము, జీతాలే నష్టం, ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం. ఈ చేత్తో తీసుకుంటారు, ఆ చేతి తెస్తారు. వాళ్ళు లేకుండా వచ్చేటి ఎట్లు వస్తాయి, అనవసరమైన జీతాలు. అంటే ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగాలు ఉండడం న్యాయమనే అంటారా? ఎందుకమ్మా గవర్నమెంట్కు బొక్క మళ్ళీ అగ్గిపెట్టి మీద, బీడీ మీద, నూనె మీద వేస్తారు. వాళ్ళేం అవసరం లేదమ్మా, వేస్ట్. టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా, దానికి మీ స్పందన ఏంటండి? అది పొత్తు తీసుకునేదే మంచిది. ఎందుకంటే కాపులు ఓట్లు కారిపోకుండా వీళ్ళు నిలబడినంత వాళ్ళు నిలబడినంత నిలబడకపోతే ఒక రాష్ట్రానికి అభివృద్ధి కోసము మంచి పని. ఇది పొత్తు తీసుకునేది మంచి పనే. పొత్తు లేకపోతే మళ్ళీ కాపులు ఓట్లు కారిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా రెండే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చేది మీరు అంత గోడు. మరి చంద్రబాబు పాలనలో ఏదైనా అభివృద్ధి జరిగిందా? అన్నీ అభివృద్ధి. ఇది ఊరికే ఇక్కడ తిని ఆడ ఉత్తలు పోసి పారేసి డబ్బులు ఇచ్చి సోమరిపోతం చేసేస్తాను సీఎం. చంద్రబాబు అభివృద్ధిలో ఏదైనా 2 అభివృద్ధులు మీరు చెప్పగలరా? అన్నీ బీమా పథకం ఉంది, పెళ్లి కానుక ఉంది, డిగ్రీ నిరుద్యోగులు డిగ్రీ ఉంది, ఇంకా బీమా పథకము, పెళ్లి కానుక, ఇవన్నీ చాలా అభివృద్ధి. బ్రిడ్జిలు కట్టడము, రోడ్లు వేయడము చాలా బాగుంది.